క్రింది పదాలను వాక్యాలను చదవండి. రుత్వం ఉన్న అక్షరం కింద గీత గీయండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, వీటిని చదువుదాం. రుత్వం ఉన్నటువంటి అక్షరం కింద గీత గీద్దాం. ముందుగా పదాలన్నిటిని చదువుతాను, చూడండి. శృతి, మృదుల, వృక్షం. జాగృతి, హృదయం, సృజన. గృహం, కృప, నృపతి. బృందం, కృషి, మృగం. ఇప్పుడు ఈ గుర్తు ఉన్న దగ్గర మనం గీత గీద్దాం. శృతి, ఇందులో రుత్వం ఇక్కడుంది. జాగృతి, ఇందులో గృ. గృహం, గృ. బృందం, బృ. మృదుల, మృ. హృదయం, హ్రి. కృప, కృ. కృషి, కృ. వృక్షం, వృ. సృజన, సృ. నృపతి, నృ. మృగం, మృ. మరికొన్ని పదాలను చూద్దాం. తృణం, భృగు, వృషభం, కృపాణం. తృణంలో తృ, భృగులో భృ, వృషభం వృ, కృపాణం కృ. శృంగం, పృథ, సంవృతం, కృషీవలుడు. శృంగం, శృ. పృథ, పృ. సంవృతం, వృ. కృషీవలుడు, కృ. ధ్రువుడు. ఆవృతం, వివృతం, కృతకం. ధ్రువుడు, ధృ. ఆవృతం, వృ. వివృతం, వృ. కృతకం, కృ. ధృతి, వృధా, మృదువు. కృతి, ధృతి, ధృ. వృధా, వృ. మృదువు, మృ. కృతి, కృ. ఇక్కడ 3 వాక్యాలు ఉన్నాయి, చూడండి. నీటిని వృధా చేయరాదు. వృక్షాలు మనకు జీవనాధారం. పోతన మహాభాగవత కృతిని రచించాడు. ఇందులో వృత్తం ఉన్నటువంటి అక్షరం కింద గీత గీద్దాం. నీటిని వృధా చేయరాదు. ఇందులో వృధా, వృ. వృక్షాలు, వృ. మనకు జీవనాధారం. పోతన మహాభాగవత కృతిని రచించాడు. కృతిని, కృ. ఇవన్నీ కూడా రుత్వానికి సంబంధించినటువంటి పదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.